ప్రకృతి అందాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఇప్పటికీ పెద్దగా పరిచయం కానీ చూడగానే మనసు దోచుకునే ఒక అద్భుతమైన బీచ్ ఉంది. అదే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని చేపల కంచెరు బీచ్. నగరాల హడావిడి, ట్రాఫిక్ శబ్దాలు, కాలుష్యం ఇవన్నీ మర్చిపోయి ప్రకృతితో ఒక్కటవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి చేపల కంచెరు బీచ్ ఒక నిజమైన స్వర్గధామం. బీచ్ పరిచయం. చేపల కంచెరు బీచ్ అనేది బంగాళాఖాతం తీరంలో విస్తరించి ఉన్న శాంతమైన, ప్రశాంతమైన సముద్ర తీరం. ఇక్కడ అడుగుపెట్టగానే చెవులకు వినిపించే సముద్ర అలల శబ్దం, కళ్లకు కనిపించే ఆకాశం, నీటి కలయిక మనసుకు తెలియకుండానే ఒక ప్రశాంతతను అందిస్తుంది. ఈ బీచ్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రకృతి ఇంకా సహజ రూపంలోనే ఉంది. అత్యధిక వాణిజ్య నిర్మాణాలు లేవు, పెద్ద హోటళ్లు లేవు, శబ్ద కాలుష్యం అసలు ఉండదు. చేపల కంచెరు అనే పేరు వెనుక కథ. ఈ ప్రాంతానికి చేపల కంచెరు అనే పేరు రావడానికి కారణం ఇక్కడి సంప్రదాయ మత్స్యకార జీవనం. పూర్వకాలంలో మత్స్యకారులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెదురు, కంచెలతో ప్రత్యేకంగా చేసిన చేపల వలలు, కంచెలు ఉపయోగించేవారు. ఆ సంప్రదాయం వల్లే ఈ ప్రాంతానికి చేపల కంచెరు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ మత్స్యకారుల జీవనశైలి, వారి పడవలు, వారి కష్టపడే జీవితం మనకు దగ్గరగా కనిపిస్తుంది. ఉదయం సముద్రతీరంలో కనిపించే దృశ్యం. ఉదయాన్నే చేపల కంచెరు బీచ్కు వెళ్తే ఒక అద్భుతమైన ప్రపంచం మన ముందుంటుంది. సూర్యోదయం సమయంలో సముద్రం మీద పడే బంగారు కాంతులు, అలల మీద ప్రతిబింబించే సూర్యకిరణాలు మనసుని మంత్రముగ్ధం చేస్తాయి. మత్స్యకారులు తమ పడవలతో తిరిగి రావడం, తాజా చేపలతో నిండిన వలలు, వారి కళ్లలో కనిపించే ఆశ, అలసట ఈ బీచ్కు ప్రత్యేకమైన జీవం పోస్తాయి. సాయంత్రం సూర్యాస్తమయం. చేపల కంచెరు బీచ్లో సూర్యాస్తమయం చూడటం ఒక మరిచిపోలేని అనుభవం. సూర్యుడు నెమ్మదిగా సముద్రంలో కలిసిపోతూ ఉండగా ఆకాశం నారింజ, ఎరుపు, గులాబీ రంగుల్లో మారుతుంది. ఆ క్షణాల్లో మనసు ప్రశాంతంగా మారి జీవితంలోని ఒత్తిడులన్నీ మర్చిపోతాం. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక స్వర్గం లాంటిది. ప్రకృతి అందాలు. ఈ బీచ్ చుట్టూ పచ్చని చెట్లు, విస్తారమైన ఇసుక తీరం, తాకితే చల్లగా అనిపించే సముద్ర గాలి ఈ ప్రదేశాన్ని మరింత అందంగా చేస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యం తక్కువగా ఉండటం ఈ బీచ్కు మరో పెద్ద ప్లస్ పాయింట్. పక్షులు మరియు జీవ వైవిధ్యం. చేపల కంచెరు బీచ్ ప్రాంతంలో వివిధ రకాల సముద్ర పక్షులను చూడొచ్చు. ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షుల గుంపులు సముద్రం మీద ఎగురుతూ ఉండటం ఒక అద్భుతమైన దృశ్యం. ప్రకృతి ప్రేమికులు, బర్డ్ వాచర్లు ఇక్కడ ఖచ్చితంగా ఆనందిస్తారు. చేపల కంచెరు బీచ్ విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఉంది. విశాఖపట్నం నుండి సుమారు 40 నుండి 45 కిలోమీటర్లు, విజయనగరం నుండి సుమారు 25 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గొడుగు ఉన్న సముద్ర తీరం టూరిజం అవకాశాలు. భవిష్యత్తులో చేపల కంచెరు బీచ్ను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని సరైన విధంగా సంరక్షిస్తే ఇకో టూరిజం, హెరిటేజ్ టూరిజం రెండింటికీ అనుకూలంగా మారుతుంది. కానీ అభివృద్ధి పేరుతో ప్రకృతి నాశనం కాకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత. చేతులు ముడుచుకున్న వ్యక్తి సందర్శకులకు సూచనలు. ఈ బీచ్కి వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. చెత్తను ఎక్కడ పడితే ఎక్కడ వేయకండి. స్థానిక మత్స్యకారుల జీవనాన్ని గౌరవించండి. సముద్రంలో ఈత కొట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుంది. ముగింపు. చేపల కంచెరు బీచ్ కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు. ఇది ఒక అనుభూతి, ఒక ప్రశాంతత, ఒక సహజ జీవన పాఠం. ఒక్కసారి ఇక్కడికి వచ్చి సముద్ర అలల మధ్య కొన్ని క్షణాలు గడిపితే మనసు తేలికగా మారుతుంది. నగర జీవితం నుంచి కొంచెం విరామం కావాలంటే, ప్రకృతితో మమేకం కావాలంటే ఖచ్చితంగా ఒకసారి భోగాపురం చేపల కంచెరు బీచ్ను సందర్శించండి.
ఇలాంటి మరిన్ని ప్రకృతి అందాల కథల కోసం మీ ప్రేమను మద్దతును అందిస్తూ ఉండండి. ధన్యవాదాలు. చేతులు ముడుచుకున్న వ్యక్తి. జై ప్రకృతి, జై ఆంధ్రప్రదేశ్.